హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూశారు. సో తమ్నైల్లో చెప్పిన విధంగా ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఏపీ కానిస్టేబుల్ జాబ్ ప్రిపరేషన్ ప్లాన్ అండి. అంటే మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అలా కాకుండా డైరెక్ట్ జాబ్ ప్రిపరేషన్ ప్లాన్ అండి. డైరెక్ట్ జాబ్ అనేది వస్తుంది తప్పనిసరిగా 100కి 100% నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నాను కూడా. ఎందుకంటే ఈ వీడియో చెప్పే ముందు ఓ విషయం చెప్పాలండి. ఎవరైనా రియల్గా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే లాస్ట్ వరకు చూడండి. 100% వర్త్ అండి, చాలా యూజ్ అవుతుంది. లేదు అలా కాదు, ఇది సోది అనుకుంటారు, ఇది అనుకుంటారు అని కామెంట్స్ చేసి ఇవి చేసి అవి చేద్దాం అనుకున్న వాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా చెప్తున్నా, స్కిప్ చేసేయచ్చు వీడియోని 100కి 100%. బట్ అలా కామెంట్ చేసిన వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకు కూడా లైఫ్లో చాలా యూజ్ఫుల్ అవుతుంది. జాబ్ అనేది తెచ్చుకోవడానికి 100కి 100% ఛాన్స్ ఉన్నదండి. సో ప్రజెంట్ వీడియోలోకి వెళ్ళేసరికి ఏపీ కానిస్టేబుల్ జాబ్ ప్రిపరేషన్ ప్లాన్ అండి. టోటల్ మార్క్స్ అనేది మనకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, 200 మార్క్స్కి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఓసీ వాళ్ళకి 80 మార్క్స్, బీసీ వాళ్ళకి 70 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే జస్ట్ క్వాలిఫై అవుతారండి. అలాగని జాబ్ వస్తుందని మాత్రం చెప్పలేం. అలా అయితే యాక్చువల్గా ఈ 200 మార్క్స్ని 3 కేటగిరీస్గా విడదీశారండి. అవి ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా జనరల్ స్టడీస్. అయితే అర్థమెటిక్ రీజనింగ్లోకి వచ్చేసరికి 45 మార్క్స్ అండ్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి 30 మార్క్స్ అండ్ జనరల్ స్టడీస్లోకి వచ్చేసరికి 125 మార్క్స్ అండి. సో ఇవి మనకి 3 కేటగిరీస్ విడదీశారు. ఇది టోటల్ వచ్చేసరికి మనకి 200 మార్క్స్. అయితే వీటిల్లో మనం ఏ సబ్జెక్ట్స్ అనేది మనం చదివితే మనం అచీవ్ అవ్వగలము, ఈజీగా అచీవ్ అవ్వగలము అనేది చెప్తున్నానండి. అండ్ ముఖ్యంగా ఏ సబ్జెక్ట్స్ అనేది మొత్తం టోటల్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలని కూడా నేను చెప్పడం లేదండి. కొన్ని పర్టికులర్గా మనం ఒక 5 సబ్జెక్ట్స్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ నేర్చుకుంటా ఈ షార్ట్ టైంలో మనకున్న ఈ 2 monthsలో ఎక్కువ కూడా సిలబస్ అవ్వకుండా సిలబస్ని కూడా మనకి ఈవెంట్స్ తర్వాత ఇచ్చిన 15 days టైంలోనే రివిజన్ చేసుకునేలాగా ఈ 5 సబ్జెక్టులనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోగలిగితే మనకి దర్జాగా జాబ్ అనేది వస్తుందండి. విత్ అది కూడా నేను చెప్తున్నా 130+ మార్క్స్తో తెచ్చుకోవచ్చండి. ఇది అనేది నేను 100కి 100% కూడా గ్యారెంటీ ఇస్తున్నా. మీరు నేను చెప్పినట్టు ప్రిపరేషన్ ప్లాన్ ఫాలో అయితే తప్పనిసరిగా. సో వీడియోలోకి వెళ్ళేసరికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇక్కడ నుండి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూడండి, అర్థమెటిక్ మీకు ఆల్రెడీ చెప్పా, అర్థమెటిక్ అనేది 45 మార్క్స్, ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్. అయితే జిఎస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను 125 మార్క్స్. అయితే ఆ 125 మార్క్స్ని 2016, 2019 2017, 2019, 2023 ప్రిలిమ్స్, అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ప్రిలిమ్స్ మైన్స్ మొత్తం ఈ 5 పేపర్స్ని టాలీ చేసి అనలైజ్ చేసి చూసాక కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 25 to 30 ఇచ్చారండి. కొన్ని పేపర్స్లో వేరే అవుతుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ అనేది 30 మార్క్స్ పక్కాగా ఉన్నాయండి. లేకపోతే 30 అబవ్ కూడా వచ్చిన పేపర్లు ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి పాలిటీ వచ్చేసరికి 20 to 25 మార్క్స్, ఎకానమీ వచ్చేసరికి 5 to 10 మార్క్స్. లోయెస్ట్ కేటగిరీ ఏదైనా ఉందంటే ఎకానమీ అండి. జాగ్రఫీ వచ్చేసరికి 15 to 20 మార్క్స్. అదేవిధంగా సైన్స్ వచ్చేసరికి 25 మార్క్స్ అండి. ఇది సో ఇవి ఇక్కడికి వచ్చేసరికి జిఎస్ అనేది 125 మార్క్స్ అండి. సో టోటల్ ఇలా విడదీశారండి జిఎస్లో కూడా. అయితే ఈ సబ్జెక్ట్స్లో మనం ఏ సబ్జెక్ట్స్ని పికప్ చేసుకుని ప్రిపేర్ అయితే, ఒక 5 సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అయితే మనం అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయగలం. అదేవిధంగా కానిస్టేబుల్ అనే జాబ్ని సంపాదించగలము అనేది ఈ 2 monthsలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు అర్థమవుతుందండి. సో ఇప్పుడు ప్రజెంట్ వీడియోలోకి వెళ్ళేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాకల్దే ఇదిన్నో. సో అర్థమెటిక్ అనేది 45 మార్క్స్ తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ పికప్ చేయాలండి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ 30 మార్క్స్ అండి. సో మీకు ఎవరైనా ఇంగ్లీష్ గురించి కష్టం అనుకుని ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంగ్లీష్ కోసం ఆల్రెడీ ఒక వీడియో ఉంచానండి, అది చూడండి. మీకు అంటూ ఇంగ్లీష్ మీద భయం ఉన్నా ఏదన్నా పోతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది 45, ఇది 30, మొత్తం 75 మార్క్స్ అండి. కరెంట్ అఫైర్స్ మనం పికప్ చేసుకుంటే 25 మార్క్స్ అండి. సో మొత్తం టోటల్ ఈ 3 సబ్జెక్ట్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అవుతున్నాయండి. సో నెక్స్ట్ మనము తప్పనిసరిగా చెప్తున్నానండి, ఈ మిగతా జిఎస్ సబ్జెక్ట్స్లో పోల్చుకుంటే హిస్టరీ అనేది కొంచెం ఈజీగా ఉంటుందండి. హ్యూజ్ సిలబస్లా అనిపిస్తుంది కానీ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ సిలబస్ కూడా చాలా వేగంగా అర్థమవుతుంది. 30 మార్క్స్. ఎందుకంటే నేను ఎలా చెప్పగలుగుతానంటే మిగతావి ఏవి చదవాలన్నా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. హిస్టరీ అయితే అలా కాదు, ఒక స్టోరీ వైజ్గా గుర్తుంచుకోవచ్చు. మనం సినిమాలు చూసి ఎలా గుర్తుంచుకోగలుగుతున్నామో స్టోరీని కూడా ఆ 3 hours గుర్తుంచుకోగలుగుతున్నాం. హిస్టరీని కూడా అలాగే చదివితే మనకు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గుర్తుంటుంది, ఈజీగా గుర్తుంటుంది కూడా. సో ఇండియన్ హిస్టరీలో కూడా మరీ చెప్తున్నాను, మోడర్న్ హిస్టరీ అదేవిధంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి మధ్యయుగ భారతదేశ చరిత్ర కన్నా. సో ఇది 30 మార్క్స్ అండి. సో ఇక్కడికి ఇది 30 మార్క్స్ అవుతుంది. సో మనకి ఇక్కడికే 130 మార్క్స్ అయ్యాయండి. ఈ 4 సబ్జెక్ట్స్ అనేది
మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి. అయితే నెక్స్ట్ నేను 130+ అని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చేసరికి మీరు చూడండి ఇక్కడ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ ఈ 4 సబ్జెక్ట్స్లో మీకంటూ ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందు గ్రిప్ ఉంటే మరి ఏం చేయలేము. గ్రిప్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. గ్రిప్ లేని వాళ్ళు ఉంటారు కదా, రీసెంట్గా స్టార్ట్ చేద్దాం, ఎందుకులే ఇంత గ్యాప్ వచ్చింది కదా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనుకోండి, రీసెంట్గా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఒక సబ్జెక్ట్ పికప్ చేసుకోండి. ఎకానమీ ఆల్మోస్ట్ ఎవరు పికప్ చేసుకోలేరు, ఎందుకంటే ఏది వస్తుందనేది చెప్పలేం. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎకానమీ అనేది చాలా బర్డెన్ సిలబస్. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేను వచ్చే సజెషన్ కాదు కానీ నేను పికప్ చేసుకునే సబ్జెక్ట్ ఏదంటే జాగ్రఫీ అండి. నేను ఆల్మోస్ట్ జాగ్రఫీ పికప్ చేసుకుంటా. అంటే 15 మార్క్స్ వేసుకుంటే 145 అండి. 145 మార్క్స్ మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు నేను అంటుంది. అంటే 145 అంటే 145 వచ్చేస్తాయి మన అంటే గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. బట్ నేను చెప్పే ఇది ఏంటంటే 145లో మనకి ఆల్మోస్ట్ మనకు 15 బిట్స్ రాంగ్ పెట్టిన ఓవర్వ్యూలో 130 లేదా ఒక 20 బిట్స్ పెట్టినా 125+ అనేది మనం అచీవ్ అవుతున్నాం. 125+ వచ్చిందంటే గ్యారంటీ జాబ్ అనేది ఫిక్స్ అయింది. సో కొందరు ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్లో వీక్గా ఉంటారు. ఆ 30 మార్క్స్ తీసుకుని వాళ్ళు ఆ ప్లేస్లో సైన్స్ కానీ పాలిటీ కానీ పికప్ చేసుకోండి. సో అలా పికప్ చేసుకుంటే అంటే ఇంగ్లీష్ తీసి పాలిటీ కానీ సైన్స్ కానీ పెట్టుకోండి. సో మిగతా అనేది మనం పెట్టిన బిట్లో దేవుడి దెబ్బలు ఎన్ని తగులుతాయో ఏం చేస్తాయో మనకు తెలియదు. సో దాన్ని బట్టి మనం ఇలా పికప్ చేసుకుని ఇలా ప్రిపేర్ అయితే మనం బాగా అచీవ్ అవ్వచ్చు. సో నేను చెప్పేవి ఏంటంటే అర్థమెటిక్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ ఇవి అనేది కామన్ అండి. ఎవరికైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, ఎందుకంటే చాలా అచీవ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అవే అండ్ ఈజీ కూడా మిగతా వాటితో పోల్చుకుంటే. సో పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ ఈ 3 సబ్జెక్టులు ఏదో ఒక సబ్జెక్ట్ పికప్ చేసుకోండి. అంటే పికప్ అంటే ఎంచుకోండి అని చెప్తున్నాం. సో మీరు దాన్ని బట్టి మీరు ఈజీగా అచీవ్ అవ్వచ్చు. నేను ఇచ్చేది అంటే నేను చెప్పేది ఇక్కడ 140 అని పెట్టాను, 145 అని పెట్టాను, కానీ మన టార్గెట్ 125 to 130. 125 to 130 అంటే స్టేట్లో ఎక్కడైనా ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఓపెన్లో ఏదో ఒక జాబ్ వస్తుందండి సివిల్లో. మీకు ఇష్యూ అంటూ ఉండదు. ఇద్దరు ఉమెన్ కేటగిరీ అండ్ జెంట్స్ అయినా ఏ ఇష్యూ ఉండదండి. ఇకపోతే ఒకవేళ రాకపోయినా సివిల్ రాకపోయినా ఈవెంట్స్ అన్నీ క్వాలిఫై అయిపోయాను, జస్ట్ క్వాలిఫై మార్క్స్ వేసుకున్నా మీకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ అనేది తప్పనిసరిగా వస్తుంది. ఇదేనండి నేను చెప్పాలనుకున్న మెయిన్ చాలా ఇంపార్టెంట్ది. సో ఇది ముఖ్యంగా ఇది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అండి. నేను కూడా ఇలాగే ప్రిపేర్ అవ్వబోతున్నా ఈ 4 సబ్జెక్ట్స్తో పాటు. అంటే నేను తీసుకున్న సబ్జెక్ట్స్ కూడా మీకు చెప్తున్నాను. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఈ 5 సబ్జెక్టులు తప్ప ఇంకెక్కువ నేను ప్రిపేర్ అవ్వడం లేదండి. ఒకవేళ నేను తీసేయాలనుకుంటా, ఒకవేళ కరెంట్ అఫైర్స్ తీసి పాలిటీ అయినా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా పాలిటీ ప్లేస్లో కరెంట్ అఫైర్స్ అయినా ఉండొచ్చు. సో ఇదేనండి నాది. సైన్స్ అంటే నాకు చాలా బర్డెన్గా అనిపిస్తుంది సైన్స్. సో సైన్స్ నేను తీసుకోను. సో ఇది మన టార్గెట్. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ అనేది మీకు నచ్చకపోతే ఇగోండి, ఆల్రెడీ 125+ మార్క్స్ ఎలా సాధించాలి, ఏ సబ్జెక్ట్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ టఫ్, ఏ సబ్జెక్ట్స్ ఈజీ సబ్జెక్ట్స్ అని ఒక వీడియో చేశాను 125+ మార్క్స్ రావడం కోసం. ఆ వీడియో అయినా చూడండి. అందులో ఆల్రెడీ 3 మెథడ్స్ చెప్పాను ఎలాగ స్కోర్ 125+ చేసుకోవాలని. ఈ వీడియోలో చెప్పిన మెథడ్ నచ్చితే ఈ వీడియో, లేకపోతే ఆ వీడియోలో చెప్పిన 3 మెథడ్లో ఏ మెథడ్, మొత్తం ఈ 4 మెథడ్స్లో ఏది నచ్చినా అది సెలెక్ట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. జాబ్ అనేది తప్పనిసరిగా వస్తుంది. మీరు పికప్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఏదనేది. బట్ ఈ 2 months పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 2 monthsకు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా టైం టేబుల్ కూడా వేసి చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. సో మీరు ప్రిపేర్ అయితే ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మీకు కన్ఫర్మ్గా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిందండి, క్లాసెస్ చెప్పబోతున్నా November 5th నుండి. నేను అంటే జస్ట్ ఒక 100 to 120 వీడియోస్ చెప్పబోతున్నా కానిస్టేబుల్కి. మీరు ఒకవేళ ప్రిపేర్ అవ్వలేను అని అనుకున్న ఆ 100 వీడియోస్ నేను గ్యారంటీ ఇస్తున్నా. ఆ 100 వీడియోస్ ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళినా తప్పనిసరిగా 100 to 120 మార్క్స్ అచీవ్ చేయొచ్చు. నేను అది అంత గ్యారంటీ ఇస్తున్నా. అదనేది మీరు నాకు కామెంట్లో చేయాలండి, కావాలా వద్దా అనేది. కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చెప్తాను. ఈ వీడియో లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా ఇంగ్లీష్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్. అదేవిధంగా మెన్స్ సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉంది 2019లో, అదేవిధంగా కేటగిరీ వైజ్ ఎంతమంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అవన్నీ, కాంపిటీషన్ ఎవరెవరికి ఎక్కువగా ఉంది అది కూడా వీడియోస్ చేసి పెట్టాను ఆల్రెడీ మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది నా ఛానల్ యొక్క పేరండి, కాంపిటేటివ్ స్టూడెంట్. సో ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ ప్రిపరేషన్ ప్లాన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పనిసరిగా.
బట్ ఈ ప్రిపరేషన్ ప్లాన్ ప్రిపేర్ అయితే మాత్రం తప్పనిసరిగా జాబ్ అనేది 100కి 100% గ్యారంటీ ఇస్తున్నానండి. సో దీంతో పాటు ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వండి. నేను వీడియోస్ 100 to 120 వీడియోస్ చేస్తున్నా. ఆ వీడియోస్ కూడా ప్రాక్టీస్ చేసేయాలండి. మీరు కన్ఫామ్గా గ్యారంటీగా 100 to 120 మార్క్స్ ఈజీగా అచీవ్ చేస్తారు డైరెక్ట్ అటెంప్ట్. నేనైతే ఆ గ్యారంటీ ఇస్తున్నా. సో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.